హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 3 సాంగ్స్ అన్నవి రిలీజ్ అయింది. ఆయుధ పూజ అన్నది కొంచెం లేట్గా, ఎందుకంటే అది థియేటర్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఆపారు. బట్ మిగతా 3 సాంగ్స్ కూడా ఒకదాని మించి ఒకటి మామూలు హైలైట్ అవ్వలేదు. మెయిన్లీ అందులో ఫియర్ సాంగ్ ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే ఆ బీజిఎం వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటికీ కొంచెం ఒక ఎలివేషన్ సాంగ్ ఇవ్వాలంటే వచ్చిన అన్ని సాంగ్స్ని దాటేసి మరి ఫియర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో అలాంటి పాట నార్మల్గా యూట్యూబ్లో చూస్తేనే అలా ఉందంటే, ఒకవేళ స్టేజ్ మీద అనిరుద్ధ్ దానికి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకు వచ్చిన టాక్ ప్రకారం అనిరుద్ధ్ గారు 6,000 మంది ఫ్యాన్స్ ముందు ఫియర్ సాంగ్ పాడబోతున్నారంట. సో ఆ విశేషాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో దేవరా మూవీలో అందరికీ ఫేవరెట్ అంటే ఆటోమేటిక్గా చాలా మంది వరకు చెప్పే సాంగ్ అంటే ఫియర్. బికాస్ దాని బీజిఎం ఎంత గూస్బంప్ తెప్పిస్తుందంటే కనీసం ఎక్స్ప్లెయిన్ చేయలేం దాన్ని. సో అలాంటి పాటని అనిరుద్ధ్ గారు స్టేజ్ మీద పాడబోతున్నారు, అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పి. దాని విశేషాలు ఏంటి, ఇంకా ఎలా ఉండబోతుంది ఈవెంట్? సో రేపు సండే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నోవోటెల్ హైదరాబాద్లో జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తున్నారు. సీటింగ్ కెపాసిటీ నాకు తెలిసి అక్కడ కెపాసిటీ నాకు తెలిసి ఒక 5,000 మంది. అది కాకుండా బయట కూడా ఒక 1000 మంది దాకా ఉంటారు. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా పెడుతున్నారు బయట ఫ్యాన్స్ కోసం. బయట వెయిట్ చేసి, అంటే లోపల సరిపోదు కదా అంతమందికి, సో బయట వెయిట్ చేసే ఫ్యాన్స్ కోసం కూడా బయట ఎల్ఈడి స్క్రీన్ పెడుతున్నారు. చాలా హైలైట్స్ ఉన్నాయి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్కి హై ఇచ్చేవి. ముఖ్యంగా మంచి మంచి గెస్ట్లు వస్తున్నారు. హేమీలు వస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీ డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు వస్తున్నారు, రాజమౌళి గారు వస్తున్నారు, అలాగే ప్రశాంత్ నీల్ వస్తున్నారు. సో వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడతారు అనేటువంటి కిక్ ఒకవైపు ఉంటే, మరొక వైపు అనిరుద్ధ్ గారి పర్ఫార్మెన్స్. సో అనిరుద్ధ్ గారి పర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆయన లైవ్ కాన్సర్ట్స్ చాలా ఇస్తుంటారు, మనం చూస్తుంటాం. ప్రతి డైరెక్టర్ కూడా లైవ్ కాన్సర్ట్స్ ఇస్తారు, కానీ అనిరుద్ధ్ కాన్సర్ట్స్కి ఉండే కిక్ కానీ అది వేరు. ఆయన బీజిఎం పవరే వేరు. ఆ లైవ్ లో అనిరుద్ధ్ వాయిస్ వినడానికి చాలా ఇష్టపడుతుంటారు అందరూ. ఆ వైబ్, ఆ కాసేపు వైబ్ అయిపోతారు. సో అటువంటి వైబ్రేషన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు అనిరుద్ధ్. సో రేపు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదిరిపోయేటువంటి ఎంట్రీ, అదిరిపోయేటువంటి అంటే ఒకసారి ఫ్యాన్స్ హమ్ చేశారు అంటే అనిరుద్ధ్తో పాటు ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అయిపోతుంది. అది ఈవెంట్ కాదు, అనిరుద్ధ్ అడుగు పెడితే అది కాన్సెప్టే. సో రేపు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫియర్ సాంగ్తో మొదలవుద్ది. దాని తర్వాత చుట్టమల్లే కానివ్వండి, లేకపోతే ఆయుధ పూజ సాంగ్ ఇప్పటివరకు రాలా. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈవెంట్లో రిలీజ్ చేస్తారేమో అఫీషియల్గా, అది అనిరుద్ధ్ పాడి వినిపిస్తాడేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది జరిగితే మాత్రం ఫ్యాన్స్కి అసలు ఆ లైవ్లో ఉండే వాళ్ళు పిచ్చెక్కిపోతారు, మొత్తం పోతారు. సరిపోతే శనివారం నాని చెప్పినట్టు మొత్తం పోతారనమాట. అనిరుద్ధ్ రేంజ్ అలాంటిది. సో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. అనిరుద్ధ్ అండ్ కొరటాల శివ, ఎన్టీఆర్, సో వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ఈవెంట్కి. ఓన్లీ ఫ్యాన్సే కాదు, అంటే నెక్స్ట్ ఏ లెవెల్లో ఉండబోతుందో రేపు ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది. సో యావత్ ఎన్టీఆర్ గారి అభిమానులే కాదు, నందమూరి అభిమానులు అందరూ కూడా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.